అడవిలో వదిలేశారు. ఇంకా సహాయం వచ్చే సమయానికి ఏ టైంలో అయితే ఎక్కువ మంది సభ్యులుంటారో వాళ్ళకి $2,50,000 దక్కుతాయి. ఈ బ్లూ డ్రెస్ లో ఉన్న వాళ్ళు సర్వైవల్ ఎక్స్పర్ట్స్. ఇంకా ఈ రెడ్ డ్రెస్ లో ఉన్న వాళ్ళు మాత్రం అడవి గురించి అసలు ఏ మాత్రం తెలియని వాళ్ళు. బ్లూ టీమ్, మీ బ్యాగ్ లో పట్టుకొని నాతో రండి. మీరు అడవిలో గడిపిన ఎక్కువ కాలం ఎంత? ఎక్కువ రోజులు అంటే 3 నెలల వరకు. అంటే సరదా కోసమా? ఓ మై గాడ్, మీలో ఎంతమంది ఇంతకు ముందు క్యాంపింగ్ చేశారు? ఇక 4 రోజులు ఉండగలమని ఎంతమందికి నమ్మకం ఉంది? ఓ మై గాడ్, వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. బ్లూ టీమ్ కి ఎక్కువ ఛాన్స్ ఉందని నాకు తెలుసు. అందుకే స్టార్ట్ చేసే ముందు రెడ్ టీమ్ కి ఛాలెంజ్ ఏంటో చెప్పి వాళ్ళకి కావాల్సినవి కొనుక్కోవడానికి ఒక షాప్ కి తీసుకెళ్లాను. ఓకే, మీరేం తీసుకున్నారు? నా దగ్గర తాడుంది, అలాగే కింద వేసుకోవడానికి ఈ టార్చ్ ఉంది. మీరు ఒకేసారి 24 బాటిల్ వాటర్ ప్యాక్ కొన్నారా? అవును, కొన్నాను. నేనైతే ఫస్ట్ ఈ లైట్ ని తీసుకున్నాను. స్మార్ట్. ఓకే, కానీ బ్లూ టీమ్ కి మాత్రం వాళ్ళు ఒక మిస్టర్ బీస్ట్ వీడియోలో ఉన్నారని మాత్రమే తెలుసు. దేనికి ప్యాక్ చేయాలో తెలియక అన్ని తెచ్చేసుకున్నాను. మమ్మల్ని మీరు అలాస్కా ఫ్లైట్ ఎక్కిస్తారనుకున్నా. మనం ఇక్కడ ఉండటానికి చిన్న చిన్న గదుల్ని కడదాం. ఇవి మనల్ని చలి నుండి రక్షిస్తాయి. 10 ఏళ్ళుగా నాకు ఇలాంటివి అలవాటాయి, కానీ సామాన్లు పోగు చేయడానికి నాకు 10 మంది టీం కావాలి. అప్పుడే పని పూర్తవుతుంది. మీరు కట్టండి, మన టీమ్ లో జోష్ నింపండి. మాకు కిడ్స్ టెంట్ దొరికింది. లక్కీగా నా హైట్ 5 అడుగుల 5 అంగుళాలే. మీ టీం కి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయిగా. బ్లూ టీమ్ నోటించడంలో నమ్మకం ఉందా? అవును, వాళ్ళు ప్రొఫెషనల్స్ కదా. మాకు అనవసరం. ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రొఫెషనల్సే. యా యా. యా. నాకేదో దొరికింది. సినిమాలో చూసింది మాత్రమే నేను చేస్తున్నాను. వీళ్ళు సరదా కోసం ఇలాంటి పనులు చేస్తారా? మీరు ఎన్ని రోజులు ఉండిపోతున్నారు? నేను క్రిస్మస్ వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. మమ్మల్ని వెళ్ళమని చెప్పే వరకు ఇక్కడే ఉంటాం. ఇలా అడవిలో కష్టపడటం వాళ్ళకి అలవాటు. గుడ్ నైట్. మొదటి రాత్రి గడిచే కొద్దీ రెడ్ టీమ్ కి ఉన్న ఫెసిలిటీస్ వల్ల వాళ్ళకి బాగానే ఉంది. కానీ చలి దారుణంగా పెరిగిపోవడంతో ఆ ఎక్స్పర్ట్స్ కళ్ళు మూయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. నేను చాలా అలసిపోయాను. నాకు దాహంగా ఉంది. ఎందుకు వచ్చానా అనిపిస్తోంది. ఈ ఛాలెంజ్ నుంచి బయటికి రావడానికి ఏకైక మార్గం ఆ లైట్ ని వెలిగించి హెల్ప్ వచ్చేదాకా వెయిట్ చేయడమే. మా టీంలో మొదటి వ్యక్తి పోటీ నుండి తప్పుకున్నారు. ఒక డౌట్, 49 మంది ఉన్నారు. కానీ అదొక్కటే అనుకోకండి. సారీ గైస్, నా ఏజ్ 66 సంవత్సరాలు. నా 2 మోకాళ్ళకి ఆపరేషన్ జరిగింది, అందుకే ఉండలేకపోతున్నా. షాకింగ్ ఏంటంటే ఫస్ట్ తప్పుకున్న ఇద్దరు బ్లూ టీమ్ ఎక్స్పర్ట్సే. కానీ రెడ్ టీమ్ మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లతో చాలా హాయిగా పడుకుంటున్నారు. ఇది చాలా అందమైన ఉదయం. ఎండ బాగా వస్తుంది. ఇక్కడ ఉండడం మా అదృష్టం. అప్పుడప్పుడు ప్రపంచంతో సంబంధం లేకుండా గడపడం బాగుంటుంది. అదే టైంలో ఎక్స్పర్ట్స్ తమ గుడారాలని వెంటనే సెట్ చేసుకోవాలని అర్థం చేసుకున్నారు. లేదంటే ఇంకొంతమంది టీం నుంచి వెళ్ళిపోతారు. ఈ గదులంటే జస్ట్ కర్రల కుప్పలా ఉండటం కాదు, ఒక అడుగు మందం వచ్చేలా ఆకుల్ని పేర్చాలి. దీనికోసం అందరూ కలిసి కష్టపడాలి. మరి వాన పడితే ఆ ఆకులే మనల్ని తడవకుండా చూస్తాయి. ఓ, మీ ముగ్గురు అక్కడే పడుకుంటారా ఏంటి? అవును బ్రో, వీళ్ళు కోట మామూలుగా లేదు. ఇంతకీ వర్షం పడితే ఇది నిలబడుతుందా? తెలియాలంటే ఒకటే మార్గం ఉంది. మేము మా షెల్టర్ కట్టుకున్నాం. వానల తడవకుండా ఉండటానికి పైన రూఫ్ సెట్ చేస్తున్నాం. ముఖ్యంగా మా ఫుడ్ పాడవకుండా జాగ్రత్త పడుతున్నాం. ఇది మీరే కట్టారా? యా, మేము సర్వైవల్ వీడియో తీస్తున్నప్పుడు మీ దగ్గర టిప్స్. నాకు అర్థమైంది. నాకు ఒక్క కాల్ చేయండి చాలు. మాకు మీ అవసరం రావచ్చు. ఎక్స్పర్ట్స్ తమ దగ్గర ఉన్న తక్కువ సామాన్లతోనే మేనేజ్ చేస్తుంటే కొత్త వాళ్ళు మాత్రం తమకున్న అడ్వాంటేజ్ ని స్పీడ్ గా వృధా చేస్తున్నారు. మీరు చేసింది ఇంతేనా? మీలో ఎవరికి ఏం కాదని నాకు ప్రామిస్ చేయండి. పగలు రాత్రిగా మారుతున్న కొద్దీ ఈ కొత్త వాళ్ళు మాత్రం అస్సలు తగ్గకుండా వృధా చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇంకా కష్టపడుతూ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటున్నారని నాకు తెలుసు. కానీ ఎక్స్పర్ట్స్ కష్టానికి అప్పుడే ఫలితం దక్కుతోంది. ఇది చూడండి, 4 సీజన్స్ హోటల్ కన్నా అదిరిపోయింది కదా. నాకైతే ఈ నైట్ చాలా కంఫర్టబుల్ గా ఉందనిపిస్తోంది. మనం అడవిలో ఉన్నా సరే చిన్నపిల్లల్లా హాయిగా పడుకుంటాం. ఎందుకంటే మేము ఒక మంచి షెల్టర్ ని కట్టుకున్నాం. ఆ రెడ్ టీం వాళ్ళ దగ్గర టెంట్లు ఇంకా స్లీపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, కానీ మా దగ్గర ఏదో ఉంది. చూసారుగా, మేమంతా ఇక్కడ ఫుడ్ లేకపోయినా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఆ తాడిని మళ్ళీ వెతుకు. ఎక్స్పర్ట్స్ ఫుల్ రెస్ట్ తీసుకుని మంచి ఎనర్జీతో తమ రోజుని స్టార్ట్ చేశారు. నేను చెప్పేది కూడా ఇదే. ఈ కొత్త వాళ్ళకి మాత్రం అప్పుడే అసలైన కష్టాలు మొదలయ్యాయి. ఆకలికి ఎలుకలు పరిగెడుతున్నాయి. మీ దగ్గర ఏమైనా స్నాక్స్ ఉన్నాయా? ఉంటే బాగుండు. రెడ్ టీం వాళ్ళు తమ ఫస్ట్ 2 డేస్ లోనే స్నాక్స్ అన్నిటిని తిని పడేశారు. మరి ఇప్పుడైతే మాకు చాలా ఆకలి వేస్తోంది. ఆకలి తట్టుకోవడం సాధ్యం కావట్లేదు. అందుకే ఇప్పుడు ఫుడ్ ఇంకా వాటర్ వెతకడానికి బయలుదేరుతున్నాం. ఇంతలో ఫుడ్ కోసం వేట ఇప్పుడే మొదలైంది. సర్వైవల్ ఎక్స్పర్ట్ సెట్ ఇచ్చిన టిప్స్ తో బ్లూ టీమ్ ఈ అడవిని ఒక గ్రాసరీ స్టోర్ లా మార్చేసింది. దీన్ని ఎప్పుడైనా కోసుకొని ఒక స్నాక్ లా తినేయొచ్చు. అతను దగ్గరలో ఉన్న నదిలో చేపల్ని పట్టడానికి కర్రతో ఒక బుట్ట తయారు చేశాడు. ఈలోగా ఈ కొత్త వాళ్ళు మాత్రం తమకున్న ఫిషింగ్